హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ ఇన్సైట్స్. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసేయండి. ఎస్టర్డే నైట్ వీరభద్రుడు మూవీ చూశానండి. మూవీ ఎలా ఉందిరా అంటే, మన సూర్య గారు ఈ మూవీలో హీరో కాదండి. మన సూర్య గారు ఈ మూవీలో జస్ట్ ఒక క్యామియో రోల్ చేశారంతే. అలాగే ఉంటుంది సినిమాలో. మన హీరో గారి కంటే ఆర్జే బాలాజీ గారికే ఎక్కువ స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది, ఎక్కువసేపు స్కోప్ ఉంటుంది, స్టోరీ ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఎలివేషన్స్ అతనికే పడుతుంటాయి, బీజిఎమ్స్ అతనికే పడుతుంటాయి, క్లోజ్అప్ షార్ట్స్ అతనికే పడుతుంటాయి. సూర్య గారు క్యామియో రోల్ చేసినట్టే అనిపించింది నాకు మొత్తం మూవీ చూసిన తర్వాత. కానీ నాకైతే మూవీ పర్లేదు అనిపించింది. కానీ నేను సూర్య గారి కోసం పోయినా. బట్ మన సూర్య గారు చేయాల్సిన సినిమా అయితే కాదు. అంటే సూర్య గారి లెవెల్ సినిమా అయితే అస్సలు కాదు. మూవీ అయితే నాకైతే పర్లేదు. ఓకే. 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 నచ్చింది అని చెప్తా అంతే. మరీ తోపు అని చెప్పలేను. పర్లేదు అనిపించింది. ఇంకా సినిమాలోకొస్తే ఫస్ట్ హాఫ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కంపేర్ టు సెకండ్ హాఫ్‌తో పోలిస్తే. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అంటే అదొక పాయింట్‌ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం గాని, దాన్ని లాగడం గాని టిల్ ఇంటర్వెల్ వరకు అది బాగా అనిపించింది నాకు బేసిక్‌గా. వన్స్ ఇంటర్వెల్ తర్వాత నుంచి కంప్లీట్ మారిపోతుంది. లైక్ చాలా డల్ అనిపించింది. చాలా స్లో అనిపించింది. బేసిక్‌గా చాలా స్లో అయిపోయింది సెకండ్ హాఫ్‌లో. ఇంకా కొంచెం బాగా స్టోరీ రాసుకుంటే బాగుండు అనిపించింది. బట్ కానీ సెకండ్ హాఫ్ అంటే చాలా, చాలా అంటే చాలా లాగ్ అయిపోయింది. మొత్తం ప్రిడిక్టబుల్ ఉంటుంది. అసలు ఇంక చాలా బోర్ కొడతది సెకండ్ హాఫ్ అయితే. కంపేర్ టు ఫస్ట్ హాఫ్‌తో. చెప్పా కదండీ! ఫస్ట్ హాఫ్‌ని చాలా బాగా డీల్ చేశారు. బేసిక్‌గా ఇదొక ఫ్యాంటసీ మూవీ టైప్ అనమాట. అంటే మన 'ఆర్‌జే బాలాజీ' గారిది మీరు 'అమ్మోరు తల్లి' మూవీ ఉంటుంది 'నయనతార' గారిది. ఆ మూవీ కాన్సెప్ట్ ఎలా ఉంటదో ఇంచుమించు ఈ మూవీ కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుంది. కంప్లీట్ ఒక ఫ్యాంటసీ మూవీ ఇది. సినిమా అయితే నచ్చుతుంది. మరీ తోపని చెప్పలేం గానీ. ఇంకా మెయిన్‌గా మైనస్ వచ్చేసి సాంగ్స్ అండి. అసలు మూవీలో సాంగ్సే వర్కౌట్ కాలేదు. అసలు నాకు తెలీదు మరి తమిళ్‌లో ఎలా ఉన్నాయి గానీ, తెలుగులో అయితే వరస్ట్ ఉన్నాయి సాంగ్స్ కంప్లీట్‌గా అసలు ఏం బాలేవు. సాంగ్ వచ్చినప్పుడు చిరాకులేస్తది. నాకేం పెద్ద సాంగ్స్ అయితే అస్సలు నచ్చలేదు మూవీలో. నాకు తెలిసి ఒకటో రెండో ఉంటాయి అనుకుంటా. అవి కూడా అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ బీజీఎం. బీజీఎం అయితే ఎంత వరస్ట్ ఉన్నాయంటే అసలు బీజీఎమే చాలా మైనస్ అండి మూవీకి. చాలా అంటే చాలా మైనస్. అసలు కొన్ని మాస్ ఎలివేషన్ సీన్స్ వచ్చినప్పుడు అసలు ఎలా కొట్టాలి బీజీఎం. అసలు ఆ లెవెల్ బీజీఎమే ఉండదండి మాస్ సీన్స్‌కి. కొన్ని సీన్స్‌కైతే బీజీఎం వల్లనే చచ్చిపోయినాయి కొన్ని సీన్స్. అక్కడ చాలా స్కోప్ ఉంటది బీజీఎంకి. ఆ సీన్స్‌కి, ఆ మాస్ సీన్స్‌కి బీజీఎం చాలా చాలా అంటే చాలా స్కోప్ ఉంటుంది. అదే ఒక మన తమన్నా గాని, ఈవెన్ డీఎస్‌పీ అయినా కొట్టేవాడేమో అనిపించింది బాగా. అంత మాస్ సీన్స్ ఉన్నాయి. కానీ మన సాయి అభయంకర్ గారైతే కంప్లీట్‌గా డ్యూడ్ ఆల్బమ్ తీసుకొచ్చి అటు తిప్పి, ఇటు తిప్పి మొత్తం డ్యూడ్ సినిమా మ్యూజికే కొట్టినట్టు అనిపించింది నాకైతే. చెప్పా కదండీ! ఒక సైడ్ ఏమో మంచి మాస్ సీన్స్ ఉంటది. మన మ్యూజిక్ డైరెక్టర్ ఏమో కంప్లీట్ వరస్ట్ మ్యూజిక్ ఇస్తాడు. ఆ సీన్‌కి, ఆ మ్యూజిక్‌కి సంబంధం లేనట్టు ఉంటుంది. అంత వరస్ట్ మ్యూజిక్ ఉంటుంది బీజీఎం కొన్ని సీన్స్‌లో అయితే. అసలు కొన్ని ఎలివేషన్ సీన్స్ సచ్చిపోవడానికి కారణమే మన మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకైతే. పక్కా అదైతే. ఇంకా బేసిక్‌గా మూవీ అయితే సూర్య గారి కోసం పోతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితారు. లేదు మనం ఏదో ఒక మూవీ చూడాలి వీకెండ్‌లో కొంచెం టైమ్ పాస్ అవ్వట్లేదు అంటే పోతే మాత్రం డిసప్పాయింట్ కావాలి. ఎందుకంటే మూవీ నచ్చుతుంది మీకు కంప్లీట్‌గా. లైక్ కొన్ని కొన్ని ఫ్లాస్ ఉన్నా, సెకండ్ హాఫ్ స్లో ఉన్నా, కొంచెం ప్రిడిక్టబుల్ ఉన్నా మొత్తం ఓవరాల్ మూవీ అయితే నచ్చుతుంది ఖచ్చితంగా. మన సూర్య గారి కోసం పోతే అయితే నచ్చదు. ఎందుకంటే సూర్య లెవెల్ మూవీ కాదిది. అందుకే నచ్చదు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించిందంటే, మన మన ఐపీఎల్‌లో ఇప్పుడు సీఎస్‌కే వాళ్ళు మన ధోని పేరు చెప్పుకొని టికెట్స్ ఎలా సేల్ చేసుకుంటున్నారో, ఈ సినిమా కూడా అంతే సేమ్. సూర్య గారిని హీరో పెట్టుకొని టికెట్స్ సేల్ చేసుకున్నట్టే అనిపించింది నాకి సీరియస్‌గా. ఎందుకంటే కంప్లీట్ సూర్య గారు కామియో రోల్ మాదిరే ఉన్నారు. కంప్లీట్ కామియో రోల్ మాదిరే ఉంటది. ఎంటైర్ మూవీలో. నాకైతే అదే అనిపించింది. ఒకవేళ మీరు ఈ మూవీని చూసుంటే మీకెలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. టాటా బాయ్.